ఇంత అకస్మాత్తుగా రష్మిక విజయ్ దేవరకొండ ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే రష్మిక గారు సినిమా ఫీల్డ్ అంటే ఆమెకు చాలా కూడా ఇంట్రెస్ట్. ఆమెకు ఆల్రెడీ ఒకసారి ఎంగేజ్మెంట్ అయింది, కర్ణాటకలోని ఒక వరుడితో అయింది. కానీ తర్వాత సినిమా ఛాన్సులు వచ్చినప్పటికీ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. లేదంటే అదే సమయంలో ఆమె వేణుస్వామి దగ్గర జ్యోతిషం చూపించుకుంది. వేణుస్వామి దగ్గర కొన్ని పూజలు చేయించింది వామాచార పద్ధతిలో. వామాచార పద్ధతులు అంటే రకరకాల పూజలు కూడా ఉంటాయి. ఆ క్షుద్ర పూజలు చేయడం వల్ల ఆమె సినిమా హీరోయిన్ గా కూడా మంచి టాప్ అవకాశాలు వచ్చినాయని కూడా అంటారు. అదే నిజమైండొచ్చు. తర్వాత కూడా ఆమెకి ఏంటంటే కర్ణాటకలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అదేంటంటే ఆమె కొడువ అనేటువంటి ఒక కులానికి చెందినటువంటి వ్యక్తి. ఆ కులం వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ. వారు తమ కులానికి చెందిన రష్మిక పైకి వచ్చిందని చాలా సంతోషంతో కూడా పండగ చేసుకుంటున్నారు. మరి అటువంటి సందర్భాల్లో కూడా ఆమె కర్ణాటకలో సినిమా ఫీల్డే ఉంది, అంత ఏం బాగోదు, తెలుగు ఫీల్డ్ సూపర్ అని కామెంట్ చేసింది ఇదివరకు. అందుకని ఆమె కర్ణాటక కోసం కాళీరకు కొడతా అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. సో రష్మిక కర్ణాటక అయితే వెళ్ళలేదు. అక్కడికి వెళ్తే మటుకు గ్యారంటీగా ఆమె మీద కూడా కొంతమంది ఆమె మీద కూడా కాళీరకు కొట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా రాజకీయ నాయకులు కూడా ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. మరి ఇంత బెదిరింపుల మధ్య ఆమె కులానికి చెందిన వాళ్ళు సంఘాలు బయటకు వచ్చేసి ఓ రష్మికని అంటే ఊరుకోము, మా సామాజిక వర్గం తగ్గదు అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఉద్యమం చేశారు. ఈవెన్ అమిత్ షా గారికి ఉత్తరం రాశారు వాళ్ళు, రష్మిక గారిని కాపాడండి, ఆమెకు సెక్యూరిటీ ఇవ్వండి. మరి ఇంత చేస్తే ఆమె ఏం చేసింది, మొత్తం పక్షి పిల్లని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేస్తే రెక్కలు రాగానే ఎగిరిపోద్దంట. ఆ విధంగా రష్మిక ఇప్పుడు ఏం చేస్తుంది, ఎగిరిపోతుందా గాల్లోకి? వాళ్ళ కులం సంఘాల వాళ్ళందరినీ గాలికి వదిలేస్తుందా అనేది ఇప్పుడు వాళ్ళ కులం వాళ్ళకు ఉన్నటువంటి డౌట్. ఇప్పుడు వాళ్ళ కులం వాళ్ళని కాదని ఎవరో బయట కులం వాళ్ళని చేసుకుంటా అని చెప్పేసి రావడం మటుకు వాళ్ళకి తీవ్రమైనటువంటి బాధ ఉంది, వ్యతిరేకత కూడా ఉంది. అందుకే కర్ణాటక పోవట్లేదు. రష్మిక వాళ్ళ తల్లిదండ్రులకి ఇష్టం లేదనే భావిస్తున్నాం. అటు ఎందుకంటే వాళ్ళు అనౌన్స్ చేయాలి, రష్మిక తల్లిదండ్రులకి ఇష్టం లేదు, విజయ్ దేవరకొండ తల్లిదండ్రులకు కూడా ఇష్టం ఉందని మేము ఎవరం భావించట్లేదు. సో ఇటువంటి సందర్భంలో ఇంత అర్జెంట్గా పెళ్లి చేసుకునే అవసరం ఏంటి? ఎందుకంటే విజయ్ దేవరకొండ ఆల్రెడీ ఫ్లాప్స్ లో ఉన్నాడు. ఆయన ఏమైనా వేణుస్వామి జ్యోతిషం చెప్పాడా నువ్వు రష్మికని పెళ్లి చేసుకుంటే నీకు సక్సెస్ అవుద్దని? అందుకని ఏమైనా ఆడాడు పెళ్లి చేసుకుంటున్నాడా? లేదంటే ప్రెగ్నెన్సీ వచ్చిందా అందుకని మళ్ళీ ప్రెగ్నెన్సీ బయటపడుతుందని అబార్షన్ చేయడానికి వీల్లేదు కాబట్టి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా? ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం. అంత అకస్మాత్తుగా ఎందుకు చేసుకుంటున్నారు? ఎందుకంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి చాలా మంది తెలుసు. పెళ్లి చేసుకుంటే దాదాపు హీరోయిన్ కెరీర్ అయిపోయినట్టు కదా. సినిమా హీరోయిన్ గా చేయాలంటే పెళ్లికి ముందే ఏదైనా హీరోయిన్ గా చేయాలా. పెళ్లి అయితే మటుకు చాలా మంది మటుకు హీరోయిన్ గా ఉండరు, గృహిణులుగా చేయాల్సి వస్తుంది. రష్మిక స్థాయి హీరోయిన్ అంత అర్జెంట్ గా చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. మరి ఎందుకు చేస్తున్నారు? వీళ్ళ మధ్య ఏమైనా ఉందా? ఏదైనా బలమైన శక్తులు వాళ్ళని ఆ విధంగా పెళ్లి చేసుకునే విధంగా ప్రేరేపించా అనేటువంటిది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా రష్మిక మరో సమంత కాకూడదు అని కూడా అభిమానులు కూడా భావిస్తున్నాం. రష్మిక మందన గురించి మాట్లాడతారు కదా, క్రాస్ చెక్ చేసుకోరా, ముందు వెనక చెక్ చేసుకోరా, మళ్ళీ కేసెస్ అన్నింటికి సిద్ధమేనా? మరి ఎవరు ఇందులో మేము ఉన్నదిన్నట్టే చెప్తున్నామండి. మేము క్వశ్చన్ వేస్తున్నాం, ఆన్సర్ చెప్పొచ్చు. మేము వాళ్ళ ఎవరిని తప్పు పట్టట్లేదు. రష్మిక మందన కేసెస్ మీ పరిస్థితి ఏంది? తప్పు పట్టట్లేదు కదా. ఆమె ఎందుకు వివాహం చేసుకుంటారని చెప్పొచ్చు కదా. అనేక మంది ప్రజలకు అనేక సందేహాలు వస్తాయి. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకున్న హీరోయిన్ కి అవకాశాలు రావు, తక్కువ ఉంటాయి, అది తెలుసు కదా అందరికి. మరి ఆమె సినిమా హీరోయిన్ గా కొనసాగాలంటే పెళ్లి చేసుకుంటే సినిమా హీరోయిన్ కొనసాగలదా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు చాలా మంది తెలిసినంత వరకు అవకాశాలు రావు. మరి ఇప్పుడు అంత అకస్మాత్తుగా ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? దానికి ఏదైనా కారణం ఉందో చెప్పాలి. రష్మిక మందన విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకుంటే మీకు వచ్చిన నొప్పి ఏంటి? విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు, ఆమె సంబంధించిన కులం వాళ్ళే ఫీల్ అవుతున్నారు. ఆమె కర్ణాటకలో ప్రత్యేకమైన తెగకు చెందినటువంటి వ్యక్తి. వాళ్ళు ఆమెకి అందరికీ బాధ. మేము విజయ్ దేవరకొండ అభిమానులు కూడా చాలా బాధపడుతున్నారు. విజయ్ దేవరకొండ అభిమానులు చాలా మంది ఉన్నారు హైదరాబాద్ లో. మీరు ఇంకెవరు? విజయ్ దేవరకొండ గారికి నేను ఫ్యాన్ అయితే కాదు. కొన్ని సినిమాలు చూసాము. ప్రజెంట్ విజయ్ దేవరకొండ ఫ్లాప్స్ లో ఉన్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫ్లాప్స్ లో ఉన్నాడు. ఎందుకంటే చాలా బలుపుతో ఒక రౌడీ లాగా కొన్ని వ్యాఖ్యానాలు చేశాడు. ఇప్పుడు అంత అకస్మాత్తుగా చేసుకోవాల్సిన అవసరం ఏంది? అంత కృతజ్ఞత చూపాల్సిన అవసరం ఏంది? ఆమె కర్ణాటకలో ఎవరు దొరకలేదా పెళ్లి చేసుకోవడానికి? ఇక్కడికి వచ్చి విజయ్ దేవరకొండ ఎందుకు చేసుకుంటుంది? తర్వాత ఏం జరుగుతుందో అనేటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ అందరికి కూడా ఆలోచన ఉంటుంది. మనీష్ శర్మ అంటే సెలబ్రిటీని టార్గెట్ చేస్తారు, వాళ్ళ గురించి మాట్లాడతారు అని బయట టాక్ ఉంది. దాని గురించి మీరేం చెప్తారు? ఎవరు మీరు? అర్థం కాలేదు. మీరు సెలబ్రిటీని టార్గెట్ చేస్తారు, సెలబ్రిటీల గురించి మాట్లాడతారు, వచ్చిన ఇమేజ్ వాడుకుంటారు అన్నట్టు టాక్ నడుస్తుంది. దాని గురించి మీరేం చెప్తారు? మేము గాంధీ మార్గం అనుసరిస్తాము. ఈ మధ్య అందరూ గాంధీ గారిని మర్చిపోయారు. సత్యమును పలకవలను అనేటువంటి అందరూ మర్చిపోయారు. గాంధీ గారి పేరు కూడా కొన్ని ప్రభుత్వ పథకాలు తీసేస్తున్నారు.
మరలా కూడా మన దేశంలో మహాత్మా గాంధీ ఆలోచనలు డెవలప్మెంట్ చేయాలనేదే, సత్యం పలకాలి అనేటువంటిదే మా యొక్క లక్ష్యం. అన్న మీరు గతంలో అనసూయ గురించి మాట్లాడడం జరిగింది, మీరు ఎవరో కూడా అనసూయ తెలియదు అని చెప్పడం జరిగింది, మరి ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫ్యాన్స్ అనేటువంటి వాళ్ళు ఒక ఆక్సిజన్ లాంటి వాళ్ళు. నేను మీ దగ్గరకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. అంటే వేరువేరు రంగాలకు చెందిన వ్యక్తులకి వేరువేరు అభిమానులు ఉంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, కంపేర్ చేయట్లేదు. కానీ ఒక అంబేద్కర్ గారు ఉన్నారు, ఒక అంబేద్కర్ గారు ఒక పెద్ద లీడర్ కదా, ఆయన రాజ్యాంగం రాశారు కదా. అంబేద్కర్ గారికి కొన్ని వేల అభిమాన సంఘాలు ఉన్నాయి, కోట్ల అభిమానులు ఉన్నారు. ఈ అంబేద్కర్ అభిమానులు ఎవరైనా అంబేద్కర్ని కలిశారా? ఆయనతో మాట్లాడారా? మాట్లాడలేదు కదా. మరి వీళ్ళందరూ కూడా అంబేద్కర్ పుట్టినరోజు వాళ్ళు ఉత్సవాలు చేస్తున్నారు, బర్త్డే పార్టీ జరుపుతున్నారు. ఎవరైనా ఆయన చెడితే వీళ్ళందరూ వెళ్ళిపోయి రియాక్ట్ అవుతారు. అలాగే ఆయన ఒక ఫీల్డ్ చెందిన వ్యక్తి. అలాగే ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన సపోర్ట్ చేస్తుంటారు. ఆయన సినిమా రిలీజ్ అవ్వగానే వీళ్ళందరూ వీళ్ళ పనులన్నీ మానేసుకొని ఆయన సినిమాకి వెళ్తారు. వాళ్ళు 500 పెట్టినా 1000 రూపాయలు పెట్టినా టికెట్ కొనుక్కొని వెళ్తున్నారు. రాత్రి పూట పెట్టినా వెళ్తారు, ఏ టైం వేగుజామున పెట్టినా కూడా వెళ్తున్నారు. మరి ఇదంతా కూడా అభిమానము. వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళని కలిసారా? ఒక సానియా మిర్జాకి అభిమానులు ఉన్నారు, ఈ అభిమానులందరూ వెళ్ళి సానియా మిర్జాని కలుపుతారు ఎవరైనా? అవకాశం ఉన్నప్పుడు కలుస్తాము, అవకాశం లేనప్పుడు కలవాల్సిన. అది గుండెల్లో ఉంటుంది, అభిమానము ప్రేమ అనేది గుండెల్లో ఉంటుంది. అది హార్ట్ టు హార్ట్ టచ్ ఉంటుంది అనమాట. మీరు కొన్ని రోజులుగా భయపడి అండర్ గ్రౌండ్కి వెళ్ళినట్టు నిజమన్నది? అలా అని కాదండి, ఎందుకంటే అనేక మనస్పర్ధలు వచ్చినాయి. మనస్పర్ధలు అంటే ఈ విధంగా అనేక రంగాలకు చెందినటువంటి వ్యక్తులు అనేక రకాల కూడా వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. అందువల్ల కూడా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. సరే, మీరు అనుకునేది నెరవేరింది, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు. మరి మన అవకాశాలు వస్తున్నాయా మరి సినిమాలో? ఏమో బిగ్ బాస్ కి వెళ్దాం అని అంటున్నారు, చూద్దాం. వీలైతే బిగ్ బాస్ 10 కి వెళ్ళే అవకాశం ఉంది. మీరు వైజాగ్ సత్య ఉప్పల బాల గ్రూప్ లో జాయిన్ అవుతున్నట్టు నిజమేనా? అవును, జాయిన్ అయ్యాం ఆల్రెడీ. వైజాగ్ సత్య గారు ఆయన మన రాష్ట్రంలో ఒక పెద్ద స్టార్. ఆయన వాళ్ళ గ్రూప్ లో వెళ్ళాలంటే ఎంతో అదృష్టం కూడా ఉండాలి. ఆయన తలుచుకుంటే అందరినీ కూడా పైకి లేపేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మురళీ శర్మ గారు. ఈయన ఎక్కువ అందరం తిడతాడండి, నాకు అదే నచ్చదు. కత్తి మహేష్ లాగా, ఒక రాకేష్ మాస్టర్ లాగా, లేకపోతే ఏంటిది, ఎవరిని తిట్టలేదండి, సత్యమును పలకాలి. ఎవరిని తిట్టలేదు నేను. క్వశ్చన్స్ చేస్తున్నా. పంతులు, ఆయన పేరు ఏం పేరు? పంతులు. ఎవరు? పంతులు ఒక ఆయన ఉంటాడు కదా, మీరు వేణుస్వామి. వేణుస్వామి లాగా అందరినీ క్రిటిసైజ్ చేస్తా ఉంటాడు, ఒక నాన్ వేష్ లాగా. ఎందుకంటే అట్లా వీళ్ళు మంచి నాలెడ్జ్ ఉంది, మీకు రామాయణం తెలుసు, మహాభారతం తెలుసు, భగవద్ అన్ని తెలుసు మీకు. ఆ వాటి కోసం చెప్పొచ్చు కదా, ఎందుకు అందరిని క్రిటిసైజ్ చేస్తారు? అందుకనే చెప్తున్నాం, నిజాయితీగా చెప్తున్నాం. సత్యమేవ జయతే అనేది మా క్యాప్షన్. సత్యమును మాట్లాడవలను, అసత్యం పలకరాదు. అందుకనే ఈ బత్తాయిని పట్టుకొని తిరుగుతున్నాం ఈ మధ్యన. సత్యమేవ జయతలో నీతి నియమాలు ఉంటాయి కదా, మరి మీరు అట్లా మాట్లాడేది కరెక్ట్? మనం ముందు జాగ్రత్తగా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అందరికీ ఈ విధమైన ఆలోచన వస్తుంది కదా. ఒక ప్రముఖ హీరోయిన్, ఒక దివ్య భారతి చూడండి, స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంది, ఏమైంది? అయిపోయింది ఆమె కెరీర్. స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే ఉంది? ఆ డౌట్ అందరికి కూడా వస్తుంది. మామూలుగా ఏంటంటే కెరీర్ అయిపోయి ఇంకేడేమని చేసుకోడు, ఎవరు చూడట్లేదంటే అప్పుడు పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. ఏదో బలమైన కారణము రష్మిక పెళ్లికి ఉంది. నా డౌట్ వేణుస్వామి ఏదో చెప్పుంటాడు. వేణుస్వామి ఖచ్చితంగా ఆయన లెగ్ హస్తం ఉండే ఉంటుంది. ఎందుకంటే వేణుస్వామి సలహా సూచన మేరకే రష్మిక ఇప్పుడు విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకుంటుందేమో. ఆమె పెళ్లి చేసుకుంటే విజయ్ దేవరకొండ స్టార్ తిరిగిపోద్దని చేసుకుంటున్నాడేమో. ఏమైనా వీళ్ళు ఒక 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో యాక్ట్ చేస్తారు కదా. ఫ్యూచర్ భవిష్యత్ మీకు అర్థమవుతుందా? ఫ్యూచర్ భవిష్యత్ ఇదంతా డెస్టినీ. ఎలా రాసి పెట్టాలంటే అలా జరుగుతుంది. ఎలా రాసి పెట్టి అలా జరుగుతుంది. ఇందులో ఏం లేదండి, ఓపెన్ గా చెప్పొచ్చు కదా. పెళ్లి చేసుకుంటే ఎందుకు చేసుకుంటున్నారనే విషయం చెప్పాలి. అకస్మాత్తుగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? సినిమాకి ఒక స్టార్ హీరోయిన్, ఒక స్టార్ హీరో అకస్మాత్తుగా పెళ్లి చేసుకుని, ఇప్పుడు నాగ చైతన్య గారిని సమంత గారు పెళ్లి చేసుకున్నారు. మరి సమంత గారి కెరీర్ ఎంత డ్యామేజ్ అయింది. ఈ రోజు సమంత గారు ఈ రోజున ఒక